ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రభు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము లూకాసు వార్త 1వ అధ్యాయము 52వ వచనం. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. హల్లెలూయా. మరియా ఈ మాటలు చెప్తుంది. దీనులను ఆయన హెచ్చించేవాడై ఉన్నాడు. గర్వముతో అహంకారముతో నిండినటువంటి బలవంతులను ఆయన అణిచివేసి పడద్రోసేవాడు అని. గర్వంతో విర్రవీగినటువంటి ఆ యొక్క ప్రధాన దేవదూతను దేవుడు ఎలా పడద్రోసాడో మీకు జ్ఞాపకం ఉంది కదా. అట్టి విధంగానే ఎవరైతే తమ్మును తాము తగ్గించుకొని దీను మనస్సుతో దీనులుగా ఉంటారో వారిని కూడా దేవుడు ఉన్నతముగా హెచ్చించేవాడై ఉన్నాడు. సింహాసనం మీదకి హెచ్చించేవాడై ఉన్నాడు. మీ జీవితంలో గర్వం అనేది ఎప్పటికీ కూడా పనికిరానిది. గర్విష్టి స్వభావంను విడిచిపెట్టాలి. దీన మనస్సును మనం ధరించుకోవాలి. దీనులుగా మనం ఉన్నప్పుడు మనము కూడా హెచ్చింపబడతాం. ఎస్తేరు జీవితంలో దీనురాలుగా ఉండి హేగ యొక్క అలంకరణను మాత్రమే కోరుకున్నది. గర్వముతో ఎట్టి విధమైనటువంటి వ్యర్థమైన అలంకారమును తను విసర్జించి త్రోసివేసింది, కోరుకోనలేదు. తనకు దేవుడు ఉన్నతమైన సింహాసనం ఇచ్చాడు. దీనులుగా మీరు ఉన్నట్లయితే మీ కొరకు దేవుడు ఒక ఉన్నతమైన సింహాసనాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఉన్నతమైన స్థానంలోనికి మీరు హెచ్చింపబడబోతున్నారు. మీ జీవితంలో హెచ్చుదల కలగబోతుంది. ప్రతి గర్విష్టి మనస్తత్వం ఆ హృదయం మనలోంచి తొలగింపబడి దీన మనస్సు అనే వస్త్రం మనం ధరించుకుందుముగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.